సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మీన రాశి వారికి ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, లాభస్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రవి యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉండడం, సోమవారం రాత్రి లగాయతు చంద్రబలం చాలా విశేషమైనటువంటి బలం ఉండడం లాంటి అంశాలన్నీ కూడా, దశమ కేంద్రంలో శుక్రచంద్రులు కలుస్తూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా అత్యంత యోగ్యమైనటువంటి స్థితిగతులుగా చెప్పవచ్చును. దీనివల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. గతంలో నష్టపోయినటువంటి అవకాశాలని తిరిగి పొందగలుగుతారు. అలాగే బంధుమిత్రులతోటి మంచి మీకు నచ్చినటువంటి ప్రాంతంలో నివాసం ఉండగలుగుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రల్లో మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ లాభము, జయము, కార్యసిద్ధి కలుగుతూ ఉంటాయి. నూతన గృహమును కానీ, స్థలమును కానీ, గృహోపకరణాలను కానీ, వాహనాలను కానీ, బంగారు ఆభరణాలను కానీ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి మార్గం సుగమం అవుతుంది. ఇలాగే ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు, ఇల్లు అమ్ముడవకపోయినా, స్థలం అమ్ముడవకపోయినా, ఇప్పటి వరకు వాటితో ఇబ్బందులు పడుతూ ఉన్న ఆయా గృహాలు లేదా స్థలములు ఇవన్నీ కూడా తొందరగా అమ్ముడయ్యేటువంటి పరిస్థితులు మీన రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల వల్ల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు, అలాగే ఉద్యోగం అభివృద్ధి పదంలో ఉంటుంది, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా సంతానం అభివృద్ధి పదంలో ఉండడము, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము, ఉద్యోగ పరిస్థితులు ఏవైతే విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కగా మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం వల్ల వచ్చేటువంటి సమస్యలు, శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, థైరాయిడ్లు, పీసీఓడీలు, వెన్నుపాముకు సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి కోసం క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అవలంబించండి. ఈ వారం అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. అలాగే వ్యాపారం అభివృద్ధిలో ఉన్నది. విద్యార్థులకి, స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కాలం కలిసి వస్తుంది. మీన రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రాహుగ్రహం యొక్క ఆరాధన ప్రధానంగా చేయడం, అలాగే సర్పాలని అభిషేకం చేస్తూ ఉండడం, జంట సర్పాలకి క్షీరాభిషేకం సర్పసూక్తంతో జరిపించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.